పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో కూడా మీరు ఇదే పాత్రలో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే పాత్రలో ఉన్నారు. అంటే ఈ 9 నెలల కాలంలో ఎక్కువగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శిస్తున్నారు. నిన్న ప్రత్యేకంగా ఆయనకి టూరుకు సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కార్యకర్తలు కట్టడి చేయడం, వాళ్ళ మీద కేసులు పెడతాం మీద ఆయన తీవ్రస్థాయిలో దుర్భుషలాడారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొదటగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోలీసులు ఉద్దేశించి ఆ పోలీసులందరి బట్టలు ఇప్పదీసి నిలబడతానని వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం తీవ్రంగా తీసుకొని దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మీ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే మేము చట్టపరంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అంతకుముందు కూడా అచ్చెన్నాయుడు పోలీసు అధికారులను ఉద్దేశించి అన్నం తింటాకు వచ్చారని చెప్పారు, వాళ్ళు వల్గర్గా మాట్లాడారు. అప్పుడు తీసుకునే చర్యలు జక్కం శ్రీనివాస్, ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో, మీరు ఇప్పుడు అలా మాట్లాడటం గురించి కూడా ప్రశ్న. ఆ రోజు కూడా మీరు అది చూసారో లేదో, ఆ రోజు కూడా అచ్చెన్నాయుడు గారిని నేను ఖండించాం. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా ఖండించాము. తర్వాత వెళ్ళినప్పుడు కూడా రిప్రజెంటేషన్ ద్వారా కూడా ఇచ్చి, సార్ మీరు అలా మాట్లాడకూడదు కదా సార్ కూడా చెప్పాము. సార్ కూడా మేము మాట్లాడిన తర్వాత చాలా సహృదయంతో సోదరా మళ్ళీ ఇంకోసారి ఆ విధంగా ఉండనని కూడా చెప్పి మాకు చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశించి ఒక ఎస్ఐ మాట్లాడిన తీరు మీద సోషల్ మీడియాలో అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన టీడీపీకి ఒత్తాసు పలుకుతూ ఏకవచనంతో ఏళ్ళు చూపించి మాట్లాడింది కూడా మీ దృష్టికి రాలేదా? అంటే ఇప్పుడే మన సోదరులు చెప్పారు, అట్లా ఏకవచనంతో మాట్లాడి ఒక గౌరవప్రదమైనటువంటి ఆ పదవుల్లో ఉన్న వాళ్ళని అంటే మేము మా మనోభావాలు దెబ్బతిని దానికి సంబంధించి మాట్లాడొచ్చా కానీ ఏకవచనంతో మీరు అన్నట్టుగా ఒకవేళ మాట్లాడి ఉంటే అది దురదృష్టకరం. అధికారం పార్టీకి తొత్తుల్లా మారారు పోలీసులని ఒక మాజీ ముఖ్యమంత్రి జగనే కాదు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, అందరూ కూడా ఇదే పరిస్థితి చెప్తున్నారు. ఎందుకని పోలీసులు ఎలా మారిపోయారు? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ప్రతిదీ కూడా ఈ పోలీసు వ్యవస్థకి మిళితమై ఉంటుంది. అందుకని ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా పోలీసు వ్యవస్థని ఈ విధంగా చాలాసార్లు నిందించారు. ఇది కొత్త ఏం కాదు. వాస్తవంగా పోలీసు వ్యవస్థని వాళ్ళ రాజకీయ ఉద్దేశాల గురించి వాడుకుంటున్నారే తప్ప అప్పుడు పోలీసు వ్యవస్థ బాగుంది, ఇప్పుడు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఏ వ్యవస్థలో కూడా ఇప్పుడు 100కి 100% కరెక్ట్ అని పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా 100కి 100% మేము కూడా చెప్పాం. ప్రతి వ్యవస్థలో మిగతా పోలీస్ వ్యవస్థ లాగా విభిన్న వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్లో కూడా మంచి చెడు అనేది ఉంటుంది. ఎవరైతే తప్పు చేస్తే చట్టపరంగా శిక్షింపబడతారు. ఎవరైతే తప్పుగా మాట్లాడారో వారి గురించే చెప్పామని చెప్పుకోవడం వైసీపీ నేతలు చెప్పారు. పోలీసులందరి బట్టలు ఉడదీస్తారని దానికి అర్థమైంది. ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో రేపు ఒకవేళ ప్రభుత్వం వచ్చినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి. బట్టలు ఎందుకు ఉపదీస్తారు? అసలు బట్టలు ఇప్పదీసే అధికారం మీకు ఎక్కడ ఇచ్చారా మహాబాబు? ఎట్లా ఎవరిచ్చారు? మీరు బట్టలు ఇప్పదీసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఎవరికి ఉంది అధికారం? ఎవరికి లేదు. మనం మాట్లాడితే ఎట్లా? బట్టలు ఇప్పదీసే అధికారం ఎవరికి లేదు. ఒకవేళ ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించండి. నేను చేశాను, నన్ను శిక్షించండి. అంతేగాని నా చేతిలో అధికారం ఉందని చెప్పి ఎట్లా ఉందంటే రాజకీయవేత్తలు నా చిన్నది గుర్తొస్తూ ఉంది. అలెగ్జాండర్ ఒక ఆయన ఉన్నాడు, మొత్తం ప్రపంచాన్ని మొత్తం జయిస్తానన్నాడు. 2-3 రాజ్యాలు రాయంగానే 2 చేతులు ఎత్తేసి వెళ్ళిపోయాడు పైకి. అట్లా కాదు నేను అనేది. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది మా యొక్క విన్నపం. అంటే పోలీస్ సిబ్బంది మీరు ఏం సూచిస్తారు? చివరగా ఏదైతే రాజకీయ నాయకుల మేము అందరికీ అప్పీల్ చేసేది 2 చేతులు నమస్కరించి అందరికీ, ప్రజలందరికీ చెప్తున్నాము, రాజకీయ నాయకులు చెప్తున్నాము, మా డిపార్ట్మెంటు మీరు అన్నట్టు మా డిపార్ట్మెంట్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంత చట్టపరంగా ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి అందరం వెళ్ళాలి. చట్టపరంగానే మనం ఏదైనా సాధించుకోగలం. ఎక్కడైతే శాంతి పద్ధతులు బ్రహ్మాండంగా ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందినప్పుడు మీరు, నేను, ప్రజలు అందరం కూడా ఈ కోవకే ఉంటాం. కాబట్టి మన అందరి కనీస బాధ్యత. మీరు పోలీసే అనుకుంటున్నారు, మఫ్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలీసే. మీరు అనుకుంటున్నారు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో మఫ్టీలో ఉన్న వాళ్ళు కూడా పోలీసే. మీరు కూడా ఎక్కడైనా అన్యాయం జరిగినా లేదా చేసినా మీరు కూడా అందరి దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత. అదే ఇప్పుడు మేము క్లారిటీగా చెప్పామండి. ఎందుకంటే ఒక బాధ్యత అయినటువంటి ముఖ్యమంత్రి పదవి ఆయన గతంలో చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నుంచి వీ అప్పీల్ ఫస్ట్ వీ అప్పీల్ ఏంటది? ఆయన ఏదైతే చేసే వ్యాఖ్యలను
చేశారో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలా. మీరు అన్నట్లు ఇందాకేమన్నారు, మీరు ఎవరైతే అన్నారో వాళ్ళనే అన్నారు, అదేనా చెప్పాలి. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము ఆ విధంగా అనుకున్నాము కాదని మీరు నిరూపించండి, మీరు మాట్లాడండి. పోలీసుల వైఫల్యం మీకు కనిపిస్తుందేమో కానీ మాకైతే కనపడలా వాస్తవంగా. దాని మీద ఒకవేళ మీరు అన్నట్టుగా అట్లా ఉంటే మీరు కూడా మా మఫ్టీ పోలీసు లాగా మీరు ఒక రిప్రజెంటేషన్ దాని మీద కూడా విచారించి నిజాలు రాబడతాం. ఇప్పుడు హెలికాప్టర్ భద్రత లేదని చెప్పేసి వన్ సైడ్ నుంచి చెప్తే కాదు కదా, ఆ ప్రదేశంలో ఉండే వాళ్ళందరూ చెప్తారు. సపోజ్ మీరు ఒక బంధువు ఉంటాడు, ఒక కేసు జరుగుతుంది, ఆడు బాగానే ఏమైనా నువ్వు కొట్టావంటారు, మేము కొట్టలేదండి అంటారు. అది సరిపోతుందా? ఇన్వెస్టిగేషన్ జరగాలి, అక్కడ ఉన్న ఆధారాలు సేకరించాలి, దానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. ఆ టైం తర్వాత అది నిరూపించబడుతుంది. పోలీసులు సరిగ్గా పట్టించుకోవడంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, హెలికాప్టర్ డ్యామేజ్. పోలీసులు పట్టించుకోవటం వల్లనే రోడ్డు మార్గంకి వెళ్ళారా అనేది అది ఆయన సార్ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సెక్యూరిటీ ప్రాబ్లం లేకపోతే ఆయనకి ఏం భయం ఉందో నాకు తెలియదు, నేనైతే ఐ విట్నెస్ కాదు కాబట్టి. సో దానికి ఏదైతే ఉందో ఆ విధంగా ఆయన ఏమనుకున్నాడో దానికి నన్ను అడిగితే నేనేం చెప్పలేదు. అనంతపురం జిల్లా రాప్తాడుకు సంబంధించి నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసుల ప్రవర్తించిన తీరుపైన స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ ఖచ్చితంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, వచ్చే రోజుల్లో వారి బట్టలు ఊడదీస్తామని చెప్పి కూడాను కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ మీద ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో కూడా మండిపడింది. ఎవరు బట్టలు ఊడదీస్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అంటూ చెప్పుకోవడం ఇవాళ విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ అధికారుల సంఘం. ఈ నేపథ్యంలో వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్గా ఆయన మీద కేసు నమోదు చేస్తాం, చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడానికి తమందరూ కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడాను ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఈరోజు ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కలిసి మెగా9 కోసం అబ్దుల్ అలీం.